బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని పెందుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన రోజుల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని నెరవేర్చేందుకు ఆహర్నిశలు పాటుపడిన మహావ్యక్తి అన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసే వరకు నియోజకవర్గ ప్రజలతో పాటు తాను కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే అదీప్రాజ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండి రవికుమార్ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు యువత పోరు అనే కార్యక్రమం ద్వారా యువతకు అండదండగా నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి ముందుకు వెళ్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సెరగడం చిన్నప్పల నాయుడు, బాకం రామనాయుడు, గండి రవికుమార్, జయరాం, సబ్బవరపు నారాయణమూర్తి, డి ప్రసాదరావు, కర్రిబాబు, దరిమిరెడ్డి శ్రీనివాసరావు, పాల్తేటి సురేష్, వనం అచ్చెన్నాయుడు, వడ్డాది అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం అన్నటువంటిది మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో కూడా పెద్దలందరి నాయకత్వంలో, పెద్దలందరి ఆశీస్సులతో మరి ఇక్కడ కూడా ఎంతో అంగరంగ వైభవంగా మరి వాళ్ళ కార్యక్రమం ఇక్కడ జరగడం మనందరం కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రాజకీయ లబ్ధి కోసం ఏర్పడినటువంటి పార్టీ కాదు. అవాళ దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తుంటే ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలి, ఆ సంక్షేమాన్ని ప్రజలకు అందించాలి అని ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీతో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత 67 స్థానాలు, ఆ తర్వాత 151 స్థానాలతో మరి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. మళ్ళీ ఈరోజు అనుకోనటువంటి పరిస్థితుల వల్ల కొంచెం ఇటు అటు అయినప్పటికీ కూడా ఏ రోజు ఆ రోజు ఓటమి చెందామని కృంగిపోలేదు, అలాగే గెలిచాం కదా అని విర్రవీగిపోలేదు. మళ్ళీ 2004 రాలేదా సీట్లు, గవర్నమెంట్ అధికారంలో రాలేదా? ఆవేళ కాంగ్రెస్ పార్టీ కృంగిపోలేదే. ఈవేళ కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారో మళ్ళీ రేపు 28 కానీ 29 కానీ మీరు ఎలక్షన్ పెట్టి చూడండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి జెండా రెపరెపలాడుతుంది, మళ్ళీ ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోకపోతే మేము రానున్న రోజుల్లో ఈవేళ మా నాయకుడు ఒక కార్యక్రమాన్ని అప్పచెప్పాడు, యువత కోరని చెప్పి. ఈవేళ చూస్తారు మీరు కలెక్టర్ ఆఫీసుల్లో ప్రతి కలెక్టర్ రేట్లోనే యువతకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు దాకా మీరు 9 నెలలు అయిపోయింది, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు. మీరు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి మేము మనం ట్రోల్ చేసి చూస్తూనే ఉన్నాం. అయినా కూడా మీకు నిమ్మక నీరెత్తినట్టు ఉండక ఈవేళ మీకు కలెక్టరేట్లకి సబ్మిట్ చేయడానికి, వినతిపత్రం సబ్మిట్ చేయడానికి యువత తరపున వెళ్తున్నాం. కాబట్టి మీరు ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేసే విధంగా మీ ప్రభుత్వం ఉండాలని చెప్పి మా తరపున మీ మీడియా ద్వారా వాళ్ళని కోరుకుంటూ ఎప్పటికీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూనే రేపు 29లో ఈ జెండా ఎగిరే విధంగా అందరూ కూడా కష్టపడాలని చెప్పి కార్యకర్తలందరినీ కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అదీప్ గారికి, ఎంపీపీ గారికి, అలాగే చిన్నప్పలాడి గారికి, జయరాం గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీడీసీలు అందరికీ కూడా, కార్యకర్తలకు కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.